పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక పోలింగ్ కు ముందు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ అయితే కొనసాగుతుంది. ఇటు రెంటాల, పాకాలపాడు, దూళ్లిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాలలో పరస్పరం రాళ్లతో కర్రలతో దాడి చేసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, పల్నాడులో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఎలా ఉండబోతోంది అక్కడ పరిస్థితి? లహరి, పోలింగ్ ఈ రోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచెల్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ఉన్నాయి. రెండు చింతల మండలంలో ముఖ్యంగా రెంటాల గ్రామంలో ఉదయం నుంచి కూడా దాడులు, ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉదయం నుంచి కూడా దాడులు జరిగిన సందర్భం నుంచి ఇప్పుడు ఐజీ స్థాయి అధికారులు కూడా అక్కడికి వచ్చి పోలీసు భద్రత కల్పించినప్పుడు కూడా దాడులు మాత్రం అదుపులోకి రాని పరిస్థితి. తాజాగా కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారుపై కూడా ధ్వంసం చేశారు. కారును కూడా ధ్వంసం చేసి అద్దాలు పాల్గొట్టిన పరిస్థితి ఉంది. రాళ్ల దాడిలు పాల్పడుతున్నారు. ఇరు వర్గాల, ఇటు వైసీపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించిన కానీ ఇరు వర్గాలు కూడా రాళ్ల దాడులు పాల్పడుతున్నారు. అదేవిధంగా రెండు చెంతల్లోనే పాల్వే గేట్ సమీపంలో కూడా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెహికల్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది, రాళ్ల వేయడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం రాళ్ల దాడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్కడ రాళ్ల దాడి నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్పెషల్ ఫోర్సెస్ను కూడా అక్కడ దింపి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా రిపోర్టులు కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టులపై కూడా దాడులు చేయడం, అదేవిధంగా కళ్ళల్లో కారం కొట్టిన పరిస్థితి ఉంది రెంటాల గ్రామంలో. రెంటాల గ్రామంలో ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా పరిస్థితి అయితే అక్కడ అనుకూలంగా లేని పరిస్థితి అయితే ఉంది. తాజాగా పోలింగ్ కూడా కొంత ఆగిన సందర్భం అయితే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలో దిగింది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా అధికారులు రంగంలో దిగారు. మరింత కొంతమంది పోలీసు ఫోర్స్ను కూడా అక్కడ దింపే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఘటనలన్నిటి కూడా అదుపులో తీసుకొచ్చేందుకు మాత్రం పోలీసు బృందాలు మాత్రం తీవ్రంగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. అలానే మాచర్లకు సంబంధించి గొట్టిపాలలో కూడా జనసేనకు సంబంధించిన నాయకుడి కారును కూడా ధ్వంసం చేశారు, తగలబెట్టారు. బొలెరో వాహనాన్ని కూడా తగలబెట్టారు. అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో నర్సాపేట మండలం పామిడిపాడులో కూడా వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నర్సాపేట నియోజకవర్గంలో కూడా కొన్ని ఘటనలు జరిగినాయి. తాజాగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనంపై కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వాహనం కూడా రాళ్లు వేయడంతో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇలాగా కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈసీ ప్రకటించిందో సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ప్లేసెస్ మొత్తం కూడా ఇప్పటికే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొనే ఉన్నాయి. ప్రజెంట్ దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు అదుపు తీర్చడానికి తీవ్రంగా కృషి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గురజాల మండలం, గురజాల నియోజకవర్గంలో కొన్ని సత్యనపల్లిలో కూడా అంబటి రాంబాబు అల్లుడు ఉమేష్ చౌదరి వెహికల్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వైసీపీ టీడీపీ వర్గీయులు మాత్రం తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితి, వాళ్ళిద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల దాడులు పాల్పడుతున్నారు, గాయాలని ఆసుపత్రులు పాల్పడుతున్నారు, తలలు పగిలిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఈసీ మాత్రం చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఘటనలన్నిటి కూడా ఈ ఘటనలన్నిటి కూడా అదుపులో తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేక బృందాలను దింపుతుంది. అయినా కొంత ఘటనలు కొన్ని చోట్ల అదుపులోకి వచ్చినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అదుపులోకి రాని పరిస్థితి ఉంది. దీనిపై ఇంకా మరిన్ని ఫోర్సెస్ అవసరమైతే మరిన్ని ఫోర్సెస్ని తీసుకురావడానికి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడులో ఈ ఘర్షణ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఏజెంట్లు వెళ్లడం లేదు అని చెప్పి మాకు చెప్తున్నారు. దాడులు జరుగుతూ మా పైన దాడులు చేస్తున్నారు, అందుకే మేము లోపలికి వెళ్లడం లేదంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ దాడి ఘటనలు అయితే చూసుకుంటూ వస్తున్నాం. రాళ్ల దాడి, ఇటు కర్రలతో ఇటు కార్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో అక్కడ ఓటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? ఒకవేళ ఏదైనా జరిగితే రీపోలింగ్ కి ఏమైనా అవకాశం ఉండనుందా? అయితే ఈవీఎంలు ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి కొంత సమాచారం వస్తుంది. ఇరు పార్టీలు కూడా బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలు కూడా అడ్డుకుంటున్నారు, ఓటింగ్ వేయకుండా కూడా అడ్డుకుంటున్నారు అయితే సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి పోలింగ్ బూతులు ఏమని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసి ఆ ఐడి ప్రత్యేక బృందాలను, బీఎస్ఎఫ్కి సంబంధించిన
పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పహరా కాసే పరిస్థితి ఉంది. అనుమానితులు ఉన్నప్పుడు వాళ్ళని పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా అదేవిధంగా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళని తనిఖీ చేసిన తర్వాతే పోలింగ్ బూత్లో పవనిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఓటింగ్ సజావుగానే జరుగుతుంది. కాకపోతే ఈ ఘటనలన్నీ కూడా పోలింగ్ స్టేషన్ బయట జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ తర్వాత ఇరు పార్టీలు కూడా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఉత్సాహం అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పోలింగ్ ఎవరికి మెజార్టీ వస్తుంది, ఎవరి గెలుపోవటములకు సంబంధించింది కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ఫైనల్గా ఏది వచ్చినా సరే ఎలక్షన్ సిబ్బంది మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఉన్నప్పటికీ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి, వాటిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఓటింగ్ చూసుకుంటే మహిళలు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ వేయడానికి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలక్షన్ సిబ్బంది అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మరి సెన్సిటివ్ ప్లేసెస్లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి బయట పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపల పనిస్తున్నారు. మరోవైపు పోలింగ్ ఏజెంట్లు కూడా కొన్ని టీడీపీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు కూడా ముఖ్యంగా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో పోలింగ్ స్టేషన్లో వాళ్ళని పాలింగ్ పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే పానియట్లేదో ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేయడం అలా చేయడం జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, పోలింగ్ జరపడానికి అయితే ఇబ్బంది లేదు. కాబట్టి ఘటనలను మాత్రం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లహరి. Thank you, Lakshman. Thanks for the updates.